వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్, కడుపులోనే కవల పిల్లల మృతి. చూడండి, వాట్సాప్ వీడియో కాల్ చేస్తే ట్రీట్మెంట్ చేసేస్తాడట. ప్రెగ్నెంట్ ఉన్న లేడీలు కూడా చేస్తాడు. స్కానింగ్ చేయొద్దా? దగ్గరకు పిలిచి స్కానింగ్ చేయాలి. ఇదేంది? రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా డాక్టర్ సూచనల మేరకు నర్సులు ఓ మహిళకు ట్రీట్మెంట్ చేశారు. దీంతో ఇద్దరు కవల పిల్లలు కూడా చనిపోయారట. ఆగ్రహించినటువంటి బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్ ముదిరాజ్ కీర్తికి 7 ఏళ్ల కింద పెండ్లైంది. పిల్లలు పుట్టకపోవడంతో హైదరాబాద్ సిటీలోని ఒక దవాఖానలో విఐఎఫ్ పద్ధతి ద్వారా కీర్తి గర్భం దాల్చిందట. 3 నెలలుగా ఇబ్రహీంపట్నంలో మంచాల రోడ్లో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ అనూషారెడ్డి వద్ద చెకప్ చేయించుకుంటున్నది. 20 రోజుల క్రితం ట్రీట్మెంట్ కోసం కీర్తి హాస్పిటల్కు వచ్చింది. స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో కవలలు ఉన్నారని, ఎలాంటి పనులు చేయొద్దని సలహా ఇచ్చింది. కడుపు దగ్గర కొన్ని కుట్లు వేసి పంపించేసింది. 5 నెలల గర్భి అని అయిన కీర్తికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డాక్టర్ అనూషారెడ్డికి ఫోన్ చేశారు. ఓ ఇంజెక్షన్ పేరు చెప్పి వెంటనే వేయించాలని సూచించింది. అయినప్పటికీ నొప్పులు తగ్గకపోవడంతో కీర్తిని కుటుంబ సభ్యులు విజయలక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్లారు. నొప్పులు తగ్గేందుకు ఇంజెక్షన్ చేయాలని నర్సులకు డాక్టర్ సూచించింది. ఇంజెక్షన్ చేసినా నొప్పులు తగ్గలేదు. నర్సులతో ఆమె వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుతూ వైద్యం అందించింది. ఉదయం 10:30 గంటలైనా డాక్టర్ హాస్పిటల్కి రాలేదు. వీడియో కాల్ మాట్లాడుతూ నర్సులతోనే ట్రీట్మెంట్ చేయించింది. చివరికి 2 మృత శిశువులు బయటికి వచ్చారు. 11 గంటలకు హాస్పిటల్కి వచ్చిన డాక్టర్ అనూషారెడ్డి కవలలు చనిపోయారని, తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. ఆ కవలను ఆదివారమే కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. సోమవారం ఉదయం కీర్తిని డిశ్చార్జ్ చేసే టైంలో 30,000 కట్టాలని డాక్టర్ అనూషారెడ్డి చెప్పింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్తో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్ కు సుమారు 5 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే కవలలు చనిపోయారని ఫైర్ అయ్యారు. కవలలు చనిపోయేందుకు డాక్టర్ అనూషారెడ్డినే కారణమంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సిఐ జగదీష్ తెలిపారు. ఇట్లా అనేక మంది హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేకపోవడంతో ఏదో ఎట్లా పడితే అట్లా ట్రీట్మెంట్ చేసేస్తారు. కొన్ని సందర్భాలలో తల్లులు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో తల్లులు చనిపోయినారు, పిల్లలు చనిపోతున్నారు, అవగాహన ఉండదు. ఇట్లా కూడా చేస్తున్నారు. తల్లి ప్రాణాలను కాపాడినాం డాక్టర్ అనూషారెడ్డి అట. 4 నెలల గర్భిణికి నొప్పులు రావడంతో ఆ హాస్పిటల్కు వచ్చిందని డాక్టర్ అనూషారెడ్డి మీడియాకు తెలిపారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నదని సిస్టర్స్ చెప్పడంతో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామన్నారు. వైద్యం అందించకపోయి ఉంటే తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగేదని వివరించారు. తాను వచ్చి తల్లిని కాపాడేందుకు వైద్య సహాయం అందించాలని వివరించారు. ట్రీట్మెంట్ పరంగా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పేసి ఆమె చెప్తున్నది. ఇక బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి వీళ్ళు చివరిలో వస్తారు. ఇక డిఎంహెచ్ఓలు క్లైమాక్స్ లో వస్తారు. ఇక క్లైమాక్స్ లో వచ్చి ఓ సల్లగా ఓ మాట చెప్పి సైలెంట్గా అవుతారు. దయచేసి డిఎంహెచ్ఓలు ఎన్ని ఉన్నాయి మీ జిల్లా పరిధిలల్లా, ఒక్కొక్క జిల్లాలో ఎన్ని పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి హాస్పిటల్. ఎట్లా పుట్టుకొచ్చినాయి అసలు ఇవన్నీ? వాటి మెయింటెనెన్స్ ఎట్లున్నాయి, ఆ ల్యాబ్స్ ఎట్లున్నాయి, ఏందున్నాయి కథ? ఇట్లా అవగాహన లేకుండా కూడా చాలా మంది నువ్వు చేయకు, నువ్వు అందుబాటులో లేకపోతే అందుబాటులో లేనమ్మా అని చెప్పేయి. నువ్వు వీడియో కాల్ చేసి అజ్జయ్ ఇది అంటే మరి ఇదే అయిపోయా. ఎందుకంత ఆతృత? జర వైద్య వృత్తిలో ఉన్నోళ్ళు మీరంతా కూడా చేయాల్సిన కానీ చేయరు. చాలు, ఎక్కువ చేసేందుకు మళ్ళీ మీ మీద కొత్తది అటు ఇటు కాకుండా హాస్పిటల్ పేరు బదనాం అవుతుంది. జర ఆలోచన చేసుకోవాలి.